నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నీకు తొందర ఎక్కువ బావా. ఎప్పుడు ఏం చెయ్యాలో ఈ మ్యాగీకి బాగా తెలుసు. రేపు అమ్మిచ్చే పార్టీలో నిన్ను అల్లుడిగా ఒప్పుకొని పర్మనెంట్ ఎండీగా నిన్ను చేశాక అందరి ముందు నీకు ముద్దు పెట్టి నా ప్రేమని నీకు తెలిసేలా చేస్తా. ఈ ఆలపాటి మ్యాగీని నీ ప్రేమతో ఇంప్రెస్ చేశావు. ఇక నువ్వు నా వాడివి. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. చెకోడి చెకోడి. అచ్చూ. ఏంటి చెకోడి ఏదో దాస్తున్నావు? అది నీకెందుకు? నేను రాగానే దాస్తున్నావంటే అది నాకు సంబంధించిందే అయి ఉంటుంది. నేను చూపించను. చూపించు. చూపించు. ఏయ్ చూపించు. చూపించు. ఏయ్ చూపించు. చూపించు. చూపించు నాన్న. చూపించు. చూపించు మా నాన్న. చూపించు. నేను చూపించు. హే చిక్రీ చెకోడి, మా మగాల్ని ఎలా డైవర్ట్ చేయాలో మీకు బాగా తెలిసే. లాజిక్లు అడగడం ఆపి ఎందుకు వచ్చావో చెప్పు. సరే, ఇదిగో ఇది నీకోసమే. అబ్బో ఏంటో స్పెషల్. ఇదిగో మీ అమ్మిచ్చే పార్టీకి ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ పెట్టుకో. అమ్మో, ఈడు నా అమ్మికి చీరలు నగలు ఇచ్చి మాయ చేస్తుండాడు. ఇట్టాగే వదిలేస్తే నా అమ్మి నాకు దక్కదు. ఏంటి స్పెషల్? ఇది పందెంలో నేను గెలిచిన తర్వాత సంపాదించిన డబ్బులతో నీకోసమే కొన్నాను. ఎంతైనా నా అర్ధంగివి కదా. నా గెలుపులోనే కాదు, నా సంపాదనలో కూడా సగం నీకే. అరే రే 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 రే, సీర చాలా బాగుండదమ్మీ. ఏంది నక్లెస్ కూడా తెచ్చుండా? అబ్బో అమ్మీ, ఇంకా ఆలోచిస్తుండావేంది? అల్లుడు మొదటి సంపాదనతో తెచ్చుండాడు. పార్టీలో కట్టుకో అమ్మీ. సరే మమ్మీ. అయ్యో, మీ మొగుడు పెళ్ళాలు సరదాగా ఉంటే మధ్యలో నేను వచ్చేసినట్టుండాను. నేను వెళ్తానే, ఏమనుకోమాకండి. అతే అతే అతే, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు ఉండండి. చీర బాగుండదు కదమ్మీ? నాట్ బ్యాడ్ మమ్మీ. సర్లే, అయితే లోపల పెట్టేసుకో. బాస్ బాస్, ఏంటి? మ్యాగీ నెక్స్ట్ మూమెంట్ ఏంటో తెలిసింది. సింగిల్గా ఏదైనా ఊరికెళ్తుందా? లేదు బాస్, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఫంక్షన్కి ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది. అలా అయితే ఫంక్షన్కి వెళ్తుండగానే సరైన టైం చూసి దాన్ని ఫినిష్ చేసే. అసలు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఓకే బాస్. రేయ్, ఈ
ఈసారి మాత్రం అది మిస్ అవ్వకూడదు. ఎస్ బాస్. బావా, వావ్, ఈ చీరలో చాలా బాగున్నావు. అయినో అందుకే కట్టుకున్నాను. మ్మ్, సూపర్. నువ్వు తీసుకో, ఇది నీకే. ఏంటిది? తీసి చూడు, తెలుస్తుంది. మ్మ్, ఓ మ్మ్. ఏంటి ట్విన్నింగా? నన్ను ఫాలో అవుతున్నావా? హలో మిస్టర్ పకోడీ, మాకు బ్రెయిన్ ఉంది, ఐడియాస్ వస్తాయి. ఆలపాటి మ్యాగీ ఎవరిని ఫాలో అవదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒప్పుకోవడానికి పొగరు. ఆలపాటి వారికి కాస్త ఎక్కువేలే. సర్లే, ఫస్ట్ టైం ఒక భార్యగా ప్రేమగా నాకు గిఫ్ట్ ఇచ్చావు. హలో పకోడీ, ప్రేమ గీమా అని ఏదేదో ఊహించుకోకు. ఇది జస్ట్ రిటర్న్ గిఫ్ట్ అంతే. అంటే నేను నీకు చీర నెక్లెస్ గిఫ్ట్ ఇస్తే నువ్వు నాకు షర్టు చైన్ ఇచ్చావా? నేను ఎవరు ఏమిచ్చినా తిరిగిస్తాను. అలాగే నీకు కూడా ఇచ్చాను. నువ్వేం స్పెషల్ కాదు. ప్రేమగా గిఫ్ట్ తెచ్చి ఆ ప్రేమని బయట పెట్టడానికి ఈగో అడ్డొస్తుంది. ఎంతైనా అత్తపోలిక, ఆ మాత్రం టెక్ ఉంటుంది. ఆహా, ఎవరేమిచ్చినా తిరిగిచ్చేస్తావా? ఇస్తాను. పక్కా మాట మీద నిలబడాలి. నేను మాటిస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టే. ఓకే, అయితే కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే తేలిపోద్ది. అయితే కాస్త ఇస్తున్నా. ఏంటి, అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఆపుదాం అనుకుంటున్నావా? ఏయ్